శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము 3, 4, 5 శ్లోకములు. శ్రీ భగవాన్ ఉవాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూతభావోద్భవకరో విసర్గ కర్మ సంజ్ఞితః. భగవంతుడిట్లనెను, నాశరహితమగు శ్రేష్టతత్వమే బ్రహ్మము, దాని స్వభావమగు ప్రత్యేగాత్మయే అధ్యాత్మము. భూతకోటి యొక్క సాత్వికాది భావములను ఉత్పన్నము చేసేడి సృష్టి వ్యాపారమే కర్మమనబడును. అధిభూతం చరో భావ పురుషచ్చాదిదైవతం అధియజ్ఞోహమేవాత్ర దేహే దేహభృతాం వర. నాశవంతములగు శరీరాది పదార్థములు అధిభూతములు, సమిష్టి జీవాభిమానియగు హిరణ్యగర్భ పురుషుడు అధిదైవతము. ఓ నరోత్తమ, ఈ దేహమందు అంతర్యామినైన నేనే అధియజ్ఞుడనబడుచున్నాను. అంతకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి సమద్భావం యాతి నాస్త్యత్ర సంశయః. మరణకాలమునందు నన్నే స్మరించుచు శరీరమును వదిలినవాడు నిస్సంశయముగా నా స్వరూపమునే పొందుచున్నాడు.